ఈరోజు మన వంటలోకి దొండకాయ వేపుడండి. దొండకాయలని సన్నగా కట్ చేసి కొంచెం ఉప్పేసి పిండి నూనెలో వేసాను. లో ఫ్లేమ్ పెట్టి ఒక 10-15 నిమిషాలు అప్పుడప్పుడు చూస్తాను. తర్వాత బాగా వేగినాక ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేస్తానండి. తర్వాత కొంచెం కారం వేస్తా. ఇది బాగుంటుందండి కూర. చారున్న పక్కన పులుసు ఉన్న కూర బాగుంటుంది. అన్నంలో ఉట్టి అన్నంలో తినేసేయచ్చు. అవతల మన బ్రేక్ఫాస్ట్ దోశ అయిపోయిందండి. ఒక దోశ తిన్నా, మిగతాది ఏదో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి కొంచెం పక్కన పెట్టుకుని తింటూ ఉంటాం. మజ్జిగ కూడా తాగేసానండి. దీనికి మళ్ళీ ఒక పులుసు పెడదామని దోసకాయ టమాటా బంగాళదుంప పులుసు పెడదామని ఒక ఐడియా అంటే నిన్న మామిడికాయ కొన్నా. సగం ఊరికే ఉప్పు కారం రాసుకుని తినేసాం. దీన్ని పులుసులో వేస్తే పులుసు భలే ఉంటుందండి, పుల్లపుల్లగా. దోసకాయ పులుపు, టమాటా పులుపు బాగానే ఉంటుంది. దానికి తోడు మామిడికాయ యాడ్ అయింది అనుకోండి. ఈ సీజన్లో చింతపండు బదులు మామిడికాయ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది, సి విటమిన్ ఉంటుందండి. ఇదండి బంగాళదుంపలు, సపోటా కాయలు అంత ఉన్నాయి చిన్న చిన్నవి. ఇది పెద్దవి అయితే 2 వేస్తా, చిన్నవి కదండి 4-5 వేసా. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక దోసకాయ చిన్నదండి మీడియం సైజు. ఇంకా టమాటాలు 4 వేస్తాను. టమాటాలు అబ్బాయి రాలేదు, 2 రోజుల నుంచి చూస్తున్నా. ఉల్లిపాయలు మాత్రం రోజు 4 బళ్ళు వస్తున్నాయి. టమాటాలు వస్తే ఒక 4 టమాటాలు వస్తాయండి. ఇది కూడా తోలు తీసి ముక్కలు చేసండి. బంగాళదుంప, దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ ఒక గిన్నెలో వేసి కూరకు సరిపడా నూనె, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేస్తాను లో ఫ్లేమ్లో. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గినాక ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాండి. కొంచెం ఉడికినాక దగ్గరికి వచ్చాక ఉంటే కొత్తిమీర వేసుకొచ్చండి. లేకపోతే కూర వేడివేడి అన్నంలో పుల్లగా బాగుంటుంది. మామిడికాయ ఈ కూర, ఈ మామిడికాయ వచ్చి మామూలుగా అయితే కూరకి అంత ఇదే అవ్వదండి, పులుపు రాదు. సో లైట్ పులుపు ఉంటుంది. ఇది దోసకాయ టమాటా పులుపు ఉంది కదండి, ఇది ఊరికే మామిడికాయ టేస్ట్కి వేస్తున్నా. ఒక ములక్కాయ ఉందండి, చిన్న ములక్కాయ, అది కూడా వేసేయచ్చు. ఏది వేసినా బాగానే ఉంటుందండి. దోసకాయ కూర అన్నిటికీ సెట్ అవుతుంది. పొద్దుటే ఏదో టిఫిన్లో మందులు వేసుకోవడం అవి అయిపోయినాయండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కూరలు వండేసి అన్నం కడిగి పెట్టేసాను. దొండకాయ పొయ్యి మీద వేసా. ఇవన్నీ కడిగి ఉప్పు కారాలు పసుపులు అన్నీ వేసి పొయ్యి మీద పెడితే ఈ తర్వాత బట్టలు మిషన్లు వేసుకోవడం, ఇల్లు ఉడుచుకోవడం, ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూనే ఉంటానండి. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు. ఆకలి అనిపించకుండా అండి ఇట్లాంటి ఏదో అప్పుడప్పుడు టేబుల్ మీద అందరూ తింటూ ఉంటారు. మజ్జిగ చేసి పెడతా, కాసిన డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెడతానండి. మనం ఈ వేసవికాలం వాటర్ ఎక్కువ ఉన్న కాయలు అవి తింటూ ఉంటాయండి. కొంచెం డీహైడ్రేషన్ అవ్వదు. మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువ తాగాలండి. ఇంకా మేము ఏమిటంటే పని చేసుకుంటా అండి, పొయ్యి కాడ ఉండే పని తప్పు.